ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనమైతే ఎగురవేసింది. ఇక్కడ కనీసం బీఆర్ఎస్ సింపతి ఓట్లను కూడా రాబట్టలేకపోయింది అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన వేళ మా ప్రతినిధి గాలీబ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని లైవ్ ద్వారా అందిస్తారు. గాలీబ్, చెప్పండి, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి అక్కడ స్థానిక నేతల యొక్క కృషి ఎలా ఉంది? ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోని జూబ్లీహిల్స్ చరిత్రలోనే తొలిసారి అత్యధిక మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 24,658 ఓట్ల మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీగా వచ్చిన తర్వాత తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ రావడం జరిగింది. అందులో కూడా 2009 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తొలిసారిగా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. అయితే ముందు నుంచి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా అన్ని తానే పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించి కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రతి అంశానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచించారని చెప్పుకోవచ్చు. ప్రతి సెగ్మెంట్ కి సంబంధించి ఏదైతుందో నియోజకవర్గాలకి సంబంధించిన ప్రతి వార్డులో కావచ్చు, దానికి సంబంధించి ప్రతి గల్లీలో కూడా ఆయా మంత్రులకు పూర్తి స్థాయిలో బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా నవీన్ యాదవ్ ఎంపిక కూడా చాలా వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ఎందుకంటే ఎన్నికల కొన్ని రోజుల ముందుగానే పూర్తి స్థాయిలో మైనార్టీ ఓటు బ్యాంక్ మీద ఫోకస్ పెడతాం, అజారుద్దీన్ కి మంత్రిగా బాధ్యతలు ఇవ్వటం, ఆ తర్వాత మైనార్టీకి సంబంధించిన ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పక్షాన రావడం జరిగింది. అంతేకాకుండా ఇటు కమ్మ సామాజిక వర్గం, దాంతోపాటు ఇతర సామాజిక వర్గం ఏదైతే ఉన్నారో క్రిస్టియన్లకు సంబంధించిన ఓటర్లపై కూడా పూర్తి స్థాయిలోని సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టి వాళ్ళని కూడా తమ వైపు మలిచే విషయంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఈ ఎన్నికల్లోని ప్రధానంగా మంత్రుల బాధ్యత చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రతి సెగ్మెంట్ లో కూడా ఆయా మంత్రులకు పూర్తి స్థాయిలో బాధ్యతలను కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పచెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సెగ్మెంట్ లో కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎందుకంటే రేవత్ నగర్ సంబంధించి కూడా పూర్తి మెజారిటీ సాధించిందంటే అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా వెంగళరావు నగర్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే వాకిటి శ్రీహరి కూడా బాధ్యతలు అప్పచెప్పడంతో అక్కడ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. వాళ్ళు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచార నేపథ్యంలోని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలోని ఎన్నికల్లోని ఓట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇంకా షేక్పేటకు సంబంధించి కొండా సురేఖ, దాంతోపాటు మంత్రి వివేక్, ఎర్రగడ్డకు సంబంధించి సీనియర్ మంత్రిగా ఉన్న రాజనరసింహకు కూడా బాధ్యతలు అప్పచెప్పటం, ఇంకా యూసఫ్ కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అన్ని సెగ్మెంట్లు ఏదైతే అన్ని డివిజన్లో పోలిస్తే యూసఫ్ కూడా చాలా కీలకంగా మారింది. యూసఫ్ గూడలోని అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను ఖచ్చితంగా తమ పార్టీ వైపు మలిచే విషయంలో కూడా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నడిపించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అక్కడ సీనియర్ మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో అక్కడ అత్యధికంగా ఓట్లను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తమ వైపు మలిచిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ఓవరాల్ గా చూసినట్టయితే ఓట్లు సంబంధించి ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన నేపథ్యంలోని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ కు 79,634 ఓట్లు వచ్చాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీతకు 57,962 ఓట్లు వచ్చాయి. ఇంకా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి దీపక్ రెడ్డికి 14,243 ఓట్లు వచ్చాయి. చాలా వరకు బీజేపీ ఎక్కడ డిపాజిట్ కూడా రాని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా బీఆర్ఎస్ ముందు నుంచి కూడా సెంటిమెంట్ ఓట్ల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాథ్ మృతి చెందంటూ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలోని ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించి వ్యక్తిని కూడా నిలబెట్టాలనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. అయితే బీఆర్ఎస్ చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా మాగంటి కుటుంబంలో విభేదాలు చివరి ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలోని తారాస్థాయికి చేరని చెప్పుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ కి సంబంధించిన తల్లి కావచ్చు, మొదటి భార్యకు సంబంధించిన కుమారుడు కూడా ప్రెస్ మీట్ నిర్వహించి మాగంటి సునీత మీద విమర్శలు చేయటం పార్టీకి తీవ్రమైన ఇబ్బందులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇది మైనస్లుగా మారి కొంత ఓటు బ్యాంకు కూడా
కూడా వెనక్కి వెళ్ళినది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ఓటు బ్యాంకుతోని మాగంటి సునీతను ఎన్నికల బరిలో తిప్పారు. ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలోని ప్రధానంగా మాగంటి గోపీనాథ్ కు సంబంధించిన అంశాలే, చనిపోయిన అంశాలతో పాటు ఆయన సెంటిమెంట్ ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా సరే అవి ఎక్కడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మీద కొంత వ్యతిరేకత ఉంది. ఆయన వరుసగా 3 సార్లు గెలవటం, దాంతో పాటు రౌడీజాన్ని జూబిల్స్ నియోజకవర్గంలో కూడా ఆయన ప్రోత్సహించారు. చాలా వరకు కూడా కబ్జాలు చేశారంటూ కూడా ఆయన బాధితులు బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం సమయంలోని ప్రెస్ మీట్లు పెట్టడంతో కొంతవరకు కూడా బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది చెప్పుకోవచ్చు. మరోపక్క కుటుంబంలో ఉన్న కలహాలు కూడా, విభేదాలు కూడా తారాస్థాయికి చేరటంతో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాగంటి సునీతకు పూర్తిగా నెగిటివ్ గా మారిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉండటం, దాంతో పాటు జూబిలీస్ లోని ప్రధానంగా ఉన్న బస్తీలలోని, ఇరుకువాడల్లోని ఇటు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, దాంతో పాటు రోడ్లకు సంబంధించిన విస్తరణలో కూడా పూర్తిగా ఫోకస్ పెట్టడంతో వీటిని ప్రధాన అస్త్రాలుగా మరుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరిచింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంతో పాటు గత 10 సంవత్సరాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కేటీఆర్ కి సంబంధించిన ఏదైతే ఫార్ములా 1 రేస్ కు సంబంధించిన అవినీతి కావచ్చు, దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత 10 సంవత్సరాల్లో చేసిన అక్రమాలు కావచ్చు, భూ కబ్జాలు లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడంతో అవి కొంతవరకు కూడా సక్సెస్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రతి అంశాన్ని చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే ప్రతి వ్యూహాత్మక విషయాలను కూడా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాంతో పాటు ప్రధానంగా అక్కడ డివిజన్ లోని మంత్రులకు కూడా మరింత సమర్థవంతంగా పనిచేయడంతో ఈ సక్సెస్ వచ్చిందన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇంకా మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ పొలిటికల్ యాంగిల్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఆయన వరుసగా విజయాలు కాకుండా ఓటమిలే ఉన్నాయి. ఎందుకంటే 2009 సంబంధించిన యూసఫ్ కూడా యూసఫ్గూడలో కార్పొరేటర్ గా ఆయన పోటీ చేశారు ఎంఐఎం పక్షాన. అప్పుడు టీడీపీ నుంచి కూడా పెద్ద పోటీ రావడంతో అక్కడ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసిన నేపథ్యంలో రెండో అభ్యర్థిగా ఆయన నిలిచి అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018కి సంబంధించి కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్ల సాధించి ఆయన ఓటమి పాలయ్యారు. అంటే వరుసగా ఓటములే ప్రస్తుతం నవీన్ యాదవ్ ట్రాక్ రికార్డ్ గా ఉంది. ఇది కూడా ఒక సెంటిమెంట్ గా ప్రజల్లో మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడం, ప్రజల పక్షాలను నిలబడటం, ఆ తర్వాత పోరాటాలు చేయటం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలకు కూడా నవీన్ యాదవ్ కు సంబంధించి ఒకసారి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనే అంశాలపై కూడా ప్రజలు ఆలోచించిన పరిస్థితి మనకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనబడుతుంది. అయితే 2023 నవంబర్ 15వ తారీఖున ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా చాలా క్రియాశీలకంగా ప్రజల్లోకి వెళ్లారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ సంబంధించిన అవినీతి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా నవీన్ యాదవ్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో మాగంటి గోపీనాథ్ మృతి చెందిన వెంటనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా అనివార్యమైన పరిస్థితి ఉంది. వెంటనే ముందు నుంచి కూడా అభ్యర్థిని ఎవరిని నిలబెట్టాలి అనే దానిపై కూడా రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పూర్తి స్థాయిలోని ఇది ఎన్నికలకు సంబంధించిన ప్రతి రిపోర్ట్ తీసుకొచ్చారు. సర్వేలు కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ప్రజల నుంచి కూడా ఒపీనియన్ తీసుకున్న నేపథ్యంలో చివరాఖరకు నవీన్ యాదవ్ పేరును కూడా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ పేరును ఆమోదం తెలిపిన వెంటనే నవీన్ యాదవ్ పేరును ఫైనల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గం కావడంతో పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఉన్నారు. మరోపక్క ఎంఐఎం నుంచి కూడా పలుమార్లు పోటీ చేసిన నేపథ్యంలో మరోపక్క మైనారిటీ ఓటర్లు కూడా ప్రస్తుతం నవీన్ యాదవ్ పక్కన ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ ఓటు బ్యాంక్ మొత్తం ఈ సామాజికంగా ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం కూడా పూర్తిగా బైరేజ్ వేసుకున్న కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. అభ్యర్థిగా నిలబెట్టమే కాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ధీటుగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 సంవత్సరాలు తెలంగాణలోని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పాలనా పరంగా నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంది,
అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేసింది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా పూర్తిగా సక్సెస్ అయినని చెప్పుకోవచ్చు. అన్నీ తానే నడుం బిగించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఇంత ఘన విజయంలోని కీలక పాత్ర పోషించారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ మహానగరం చూసినట్టయితే గతంలో జరిగిన 23 అసెంబ్లీ ఎన్నికల్లోని ఎక్కడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు. మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని ఇతర ఏదైతే తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ పాగా వేసినా సరే హైదరాబాద్ లో పాగా వేయడంపై కొంత అసంతృప్తిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తాము విజయం సాధించాలి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం 2024లోని కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత వెనువెంటనే జరిగిన 25లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలోని ఖచ్చితంగా 2004, 2009లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ హయాంలోని హైదరాబాద్ నగరంలోని పెద్ద ఎత్తున సీట్లు కొల్లగొట్టిందో అదే తరహాలోనే రాబోయే రోజుల్లో మరింతగా బలపడే దిశకు కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా బలంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లోని విజయం సాధించిన నేపథ్యంలోని ఈ విజయాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ప్రతి గ్రామాల్లో విజయానికి సంబంధించిన సంబరాలు జరపాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలకు సంబంధించిన పాలనకు రిఫరెండంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోని గత 10 సంవత్సరాలు కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుంది, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. ప్రధానంగా ఐటీ రంగానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసినంత కూడా ముందు నుంచి ఎన్నికల్లో ఓడిపోయినా సరే బీఆర్ఎస్ పార్టీ అదే ప్రజల్లోని చెప్పుకుంటూ ఉంది. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ లాంటి అసెంబ్లీ సెగ్మెంట్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని చాలా సెంటర్ గా ఉంది. ఇందులోని చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, అంతేకాకుండా బస్తీలు ఉన్నాయి. అన్ని బేరేజీ వేసుకున్న నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఉంది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా పాగా వేస్తేనే బీఆర్ఎస్ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి పూర్తిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ భావిస్తుంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లోని ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ విజయం ద్వారా అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఏదైతే ఉందో రూరల్ ప్రాంతంలోనే కాంగ్రెస్ లేదు, అర్బన్ ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ ఉంది అనే మెసేజ్ ఇప్పుడు ప్రజలకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రాబోయే జిల్లాలో స్థానిక ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్టించే అవకాశాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి వ్యూహాలు, దాంతోపాటు మంత్రులు సమర్థవంతంగా ఆయా డివిజన్ లో పనిచేయటం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలు తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలోని ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ విజయం డంక మోగించే దిశకు కూడా పూర్తిగా అనుకూలంగా మారిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో కూడా మనం ఒకసారి పరిశీలించలైతే గతంలో 3 సార్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లోని మాగంటి గోపీనాథ్ పోటీ చేశారు. వరుసగా 3 సార్లు గెలిచారు. తొలుతగా 2014లోనే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత బీఆర్ఎస్ కి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 2018లో పోటీ చేసి గెలుపొందారు, 23లో గెలుపొందారు. అయితే తొలుతగా చూసినట్టయితే ఆయనకు 23 ఎన్నికల్లోని 80,549 ఓట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు, 64,212 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత అంతకంటే ముందు 2018 జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ మీద 16,000 ఓట్లు మాత్రమే సాధించారు. అంటే గతంలో జరిగిన 23 ఎన్నికల్లో కూడా అదే తరహాలోనే 16,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. అంతకంటే మించి, ఎందుకంటే దాదాపు 24,658 ఓట్లు మెజారిటీ అనేది ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ చరిత్రలోనే ఒక రికార్డును నవీన్ యాదవ్ నెలకొల్పారని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం చూసినట్టయితే ముందు నుంచి కాంగ్రెస్ వ్యూహాలకు సంబంధించి ఇది సక్సెస్ అయినని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసినట్టయితే గతంతో పోలిస్తే ఓట్ల శాతంతో పాటు ఓట్లు కూడా కొంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి తగ్గాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల్లోని దాదాపు 80,000 ఓట్లను ఇటు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అది పూర్తిగా డీలా పడిన పరిస్థితి కనపడుతుంది. 54,000 ఓట్ల వరకే పరిమితమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత ఎంతవరకు ఉంది, దాంతోపాటు సెంటిమెంట్ రాల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సక్సెస్ అవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క అన్నీ తానే కేటీఆర్ఏ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ఎక్కడా బయట
బయటికి రాలేదు. కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారని కూడా అందరూ భావించినా సరే ఆయన బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా మైనస్ గా మారే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అజారుద్దీన్కి అవకాశం కల్పించడం, మైనార్టీ ఓటు బ్యాంక్ మీద ఫోకస్ పెడతాం, ప్రధానంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి నేరుగా సమావేశం నిర్వహించి వాళ్ళని పూర్తిగా తమ వైపు మలుచుకోవటం, మరోపక్క ఇతర ఓటు బ్యాంక్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతోనే అన్ని తానే నిలిచిన రేవంత్ రెడ్డి వ్యూహాలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించిందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. లహరి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Okay.